ప్రమోషన్స్లో మనకి డబ్బులు ఇస్తాడనా? రైట్. నాతో పాటు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు కాబట్టి, రామ్మోహన్ గారు మీరు వాట్ యు సే సార్, దీంట్లో ఇంత అమానవీయమైనటువంటి ఘటన, ఇంత అమానుషమైనటువంటి ఘటన కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మాత్రమే ఈ చలనం, అది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి తర్వాత సేమ్ డే. ఇన్ఫ్యాక్ట్ ఎంత బాధాకరం అంటే మనం అంటారు కదా జ్యుడిషియరీ సిస్టంలో ఎలాంటి లోపాలు లేవని. ఇన్ఫ్యాక్ట్ లేవనేటువంటి మాట వాస్తవమే, కానీ కామన్ మ్యాన్ పరిస్థితి వర్సెస్ డబ్బున్నోడి పరిస్థితి అనేటువంటి మాట కనుక మనం మాట్లాడుకుంటే, ఇవాళ మార్నింగ్ అరెస్ట్ అయ్యాడు, ఇన్ఫ్యాక్ట్ మధ్యాహ్నం అరెస్ట్ అయ్యాడు, అదే రోజు తను జైలుకి పంపబడ్డాడు, అదే రోజు తనకి బెయిల్ రావడం జరిగింది. జస్టిస్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద రిచ్ మ్యాన్ అనే యాంగిల్లోనే కనిపిస్తుంది తప్ప అంతకంటే ఇంకేం కనబడట్లేదు. మీ విశ్లేషణ ఏంటి సార్ రామ్మోహన్ గారు? ఈ విషయాన్ని చాలా కూలంకుషంగా చూస్తూ ఉండొచ్చు, మీరు చాలా దగ్గరగా కూడా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సార్ మీ మ్యూట్లో ఉన్నారు సార్, మీ మ్యూట్లో ఉన్నారు సార్. వస్తుంది సార్ మాట్లాడండి. అవినాష్, మీకు అట్లాగే ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు అట్లాగే ఛానల్లోని మిత్రులు నమస్కారం. నేను న్యాయవాదిగా ఇవ్వాలి కాదు, యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నా, నేను కూడా చూడాల్సిన వాడిని. సామాజిక బాధ్యత నాకు కూడా ఉంది, కానీ బెంగళూరులో 10 రోజులు ఉండడం వల్ల నేను అక్కడికి రాలేకపోయాను. కానీ ప్రతి క్షణం ఈ పరిస్థితులు అధ్యయనం చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. మొట్టమొదటి రోజే నేను ప్రశ్నించాలి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నది మంచి ప్రశ్న అవినాష్, అంటే రాజకీయ నాయకులు కూడా బాధ్యత లేదు. నేను అదే రోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించా, ఇటు పక్కనేమో అల్లు అర్జున్ ప్రశ్నించిన. ఫస్ట్ అల్లు అర్జున్ ప్రశ్నించిన, ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ రాజకీయ నాయకులేమో కార్యకర్తల భుజాల మీద ఊరెగుతుంటారు, పల్లకి మోసే బోయిలాగా కార్యకర్తలు ప్రవర్తించాలి. సినిమా నటులేమో అభిమానుల మనోధర్మ ఏమంటారు ధన ప్రాణాల మీద వాంఛలాగా అభిమానం దురభిమానంగా మారొద్దు. ఇటువంటి వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, వీళ్ళ మీద అభిమానం పెంచుకోకండి. మొట్టమొదటి 4వ తారీఖు రాత్రి జరిగితే 5వ తారీఖు పొద్దున్నే నేను స్టేట్మెంట్ ఇచ్చాను సామాజిక పార్టీ వ్యక్తిగా. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించిన. లగిచెర్ల సంఘటనలో పేదల గురించి మనం మాట్లాడుతున్నామా, బెయిల్ వేసిన పేదల గురించి మాట్లాడుతున్నామా, అట్లాగే దీన్ని కూడా మాట్లాడాలి. ఇప్పటికి కూడా ఆ పిల్లవాడు అంటుంది. మీరు చెప్పేదాకా శ్రీతేజ అని ఎవరు మాట్లాడుతుంది చూడండి. రేవతి గురించి మాట్లాడి చనిపోయే అమ్మాయి పేరు పోలీస్ రికార్డులో ఉంది కనుక రేవతి అన్నారు, ఇది కూడా ఉంది. అబ్బాయి అంటూ 9 ఏళ్ల బాలుడు అంటున్నాం, కానీ శ్రీతేజ అని వెలుగుదించింది మీరే కదా, స్పష్టంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను మన టీవీ ఛానల్ వాళ్ళు. ఎందుకంటే 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటేమో 13 రోజులుగా బామను, మేనత్తను, చిన్న మేనమామను అందరినీ కలవడానికి తీరిక లభించిన అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేదాకైతే ఏదో అంటే నేను ప్రాణం ఖరీదని సినిమా వచ్చింది వెనకట, గుర్తుండే ఉంటుంది. ప్రాణం ఖరీదు ఎవరు కడతాం మనం? అభిమానంతో వీళ్ళు వెళితే అనవసరంగా ఆర్భాటం చేసి పర్మిషన్ కోసం అప్లై చేసిన సరే, అప్లై చేయకపోతే ఇంకా తప్పయ్యేది. అప్లై చేసినా సరే శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? గుమ్మతి మార్గంగా చూసిపోవాలి. నేను గతంలో నేను రిపోర్టర్ గా ఉన్నాను, ఇప్పుడు నేను అడ్వకేట్ గా చెప్తాను. 2 విషయాలు న్యాయ వ్యవస్థ గురించి అడిగారు, సుదీర్ఘంగా మొదటిసారి నేను ప్రశ్నించేది అంటే, గతంలో సినిమా సండే థియేటర్కి 10 సార్లు వచ్చిందట, 40 సార్లు వచ్చింది తర్వాత. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా నేను సినిమా రివ్యూ రాశాను. అప్పుడు చూశాను వాళ్ళు గుమ్మతి మార్గంగా వచ్చి వెనక మార్గం నుంచి వచ్చి వెళ్ళిపోయేవారు. సినిమా చూసేవారు. ఎందుకంటే ప్రేక్షకుల ఆదరణ ఎట్లా ఉంది, ఏ సీన్ ఎట్లా పండుతుంది, ఏ సీన్ ఎట్లా వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఏ సీన్ కు స్పందిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం రావడం సహజం, పెద్ద హీరోలు కూడా. కానీ వాళ్ళ ఆనాడు ఇట్లా అర్బాటం చేసి రాలే. వస్తే కూడా గజవాణులు వేసుకున్నారు, బహిరంగంగా ఊరేగారు. రవీంద్ర భారతిలో అనేక సమావేశాలు అంటే అది సమావేశానికి పర్మిషన్ ఉంటుంది, దానికి బందోబస్తు ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే హీరోయిజం చూపెట్టి వచ్చి బయటకు ఏది మనకు కార్లు బయటకు వచ్చి చేతులు ఊపుతూ పోవడం వల్ల వచ్చిన తొక్కిసలాట కదా. అది తొక్కిసలాటలో చచ్చిపోవడం ఎవరు కోరుకోరు, కానీ తొక్కిసలాట చనిపోయిన కారణం ఏదంటే కారణం చూసుకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత వహించాలని నేను అన్నా స్పష్టంగా. తెల్లారి మనం డబ్బులు ఇస్తామని ఏమైంది? ఇప్పటి వరకు కనీసం పరామర్శ కూడా నోచుకోలే కదా వారు అంటున్నాను. అందుకని పేదవాడికి న్యాయం పెద్దవాడికి. ఇంకొక మాట నేను చెప్తాను న్యాయవాడిగా, నేను సుప్రీంకోర్టుగా దేవుడిని ఎదిరించేవాడిని. నేనేమంటున్నానంటే హైకోర్టు కూడా స్క్వాష్ పిటిషన్ మీద ఎట్లా బెయిల్ ఆల్గో చేసి నాకు ఇప్పుడే అర్థం కాదు. ఆ రోజే ప్రశ్నించాను, తప్పు కదా ఇది అంటే పెద్దవాడికో న్యాయం పేదవాడికో న్యాయమా? ఇప్పుడు పేదల కేసులు ముందుకు వస్తే లంచ్ మోషన్ పోతే అన్ని పోతే రోజుల తరబడి అక్కడే ఉంటాయి. బేడీలు వేసే మన లైసెన్ల హీరనాయక్ లాగా మనకు బేడీలు వేసి తీసుకుపోతారు. ఇక్కడ మాత్రం రాచమర్యాదలు ఎందుకు వస్తున్నాయి కదా సమస్య. కేవలం రాత్రి 6 నుంచి తెల్లారి 6:30 13 గంటలు కూడా జైల్లో లేరు ఆయన. నేను ఆయన మీద సానుభూతితో లేకుండా వ్యతిరేకత ఏం లేదు అని చెప్తున్నాను. ఒక మనిషిగా చూస్తే అందరికీ చట్టం సమానమే కదా అంటున్నాను. అటువంటి అప్పుడు హైకోర్టు కూడా
మనకి అప్పటికప్పుడు మీరు స్క్వాష్ పిటిషన్ లో బెయిల్ పిటిషన్ ఎట్లా చేస్తారంటే దానికి కారణాలు నేను కూడా చూపెడతాను ఎందుకంటే గతంలోని ప్రెసిడెంట్స్ తీర్పులు అవన్నీ చూపెడతాను. కానీ బెయిల్ పిటిషన్ వేరే వేసుకోండి అయ్యా అని ఎందుకు అనలేకపోయింది కోర్టు? అంటే ఇంత జైల్లో పడడం పెద్ద స్టార్ ఇమేజ్ గలవాడు పడొద్దా? మనిషే కదా, తను కూడా చనిపోయింది కూడా మనిషే కనుక వాళ్ళ హాస్పిటల్కి తండోపదండాలుగా వస్తున్నారంటే మీ కృషి మీరు మొదలు పెట్టారు. చిట్టిబాబు గారి విషయం నమస్కారం. చిట్టిబాబు గారు నేను చాలా సమావేశాల్లో పాల్గొన్నాం. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే వాళ్ళ సినిమా ఫీల్డ్ అనేది ఒక మాయాజాలము, వాళ్ళు కోట పెడుతున్నారు ఇండస్ట్రీ, దాన్ని ఎవరు కాదంటే. రెండోది కూడా చెప్తున్నాను, ఈ వరుస సంఘటనలు జరుగుతుంటే మొన్న ఇప్పుడు ఏమంటే కవచింగ్ జరుగుతున్నది మనకు మన అట్లాగే సమంతను అవమానించిన సందర్భం చూస్తున్నాం. ఇదంతా రేపు హైదరాబాద్ 2 నష్టాలు ఉన్నాయి అవినాష్ గారు. ఒకటేమో రియల్ ఎస్టేట్, మనకి ఏదైతే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ఇవాళ ఇటువంటి సంఘటనల వల్ల నేనేమంటారు, ఇవాళ సమర్థించుగా ఇటువంటి సంఘటన వల్ల రేపు పొద్దున్న సినిమా ఇండస్ట్రీ కూడా తడిపోయే అవకాశం వస్తుంది. ఇది కూడా కాకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఈ రెండు కూడా చూసుకోవాలంటున్నారు. గతంలో వెంగళరావు గారి హయాంలో ఎమర్జెన్సీ నీళ్ళ తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ తరలించే పరిశ్రమను రక్షించుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరినైనా కఠినంగా ప్రవర్తించాలి, ఎవరినైనా వేరు చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలకు అంటున్నాను. ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు కూడా చూడాలంటున్నాను. ఇటేమో ఈయన మీద బాధ్యత ఉంది. ఈ సంఘటనలో ఎప్పుడైతే గాయపడ్డది ఈ సంఘటనలే కదా. ఆయన చిరంజీవిని కలుస్తాడు, మనకు నాగబాబుని కలుస్తాడు, ఇప్పుడు తీర్తలేదు. సార్ నాదో స్ట్రైట్ క్వశ్చన్ ఉంది సార్, నాదో స్ట్రైట్ క్వశ్చన్ ఉంది. రామ్మోహన్ గారు అలాగే చిట్టిబాబు గారు వెల్కమ్ అండి. చిట్టిబాబు